హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము చేసుకుందాము చికెన్ జాయింట్ ఫ్రై. ఇది డీప్ ఫ్రై కాకుండా నార్మల్ షాలో ఫ్రై చేసుకుందాం. సో దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా పడదు. సో చూసారు కదా నేను ఎంత తక్కువ ఆయిల్ వేసాను. దాంతో ఇంకా 2 to 3 స్పూన్స్ వేద్దాం ఇంకా లేటర్. సో అలా అయితే చికెన్ ఫ్రై చేసుకుందాం. సో మీరు చూసినట్టే నేను కడాయిలో వేసుకున్నాను ఆయిల్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి అయితే నేను కాస్త ఫ్రై చేశాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. సో నేనైతే తీసుకున్న జాయింట్స్, మీరు ఏ చికెన్ కావాలనుకుంటే ఆ చికెన్ తీసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. సో యాడ్ చేసుకున్న సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సో వీటిని ఇంకా ఇప్పుడు మేము వేసుకుందాం కబాబ్ మసాలా. ఇది నేనైతే బయటది కబాబ్ మసాలా అయితే తీసుకొని యాడ్ చేసుకున్నా. సో మీ దగ్గర ఏముంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇది వేసుకున్నాం క్యూమెన్ పౌడర్, కొంచెం క్యూమెన్ పౌడర్ వేసుకుందాం, ధనియా పౌడర్ వేసుకుందాం. సో విల్ యాడ్ ఆల్ ది పౌడర్ స్పైసెస్. మీ దగ్గర ఏమేమి స్పైసెస్ ఉన్నాయో మీరు అవి అన్నింటినీ మీరైతే మంచిగా అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మేము తీసుకున్నాం కొంచెం రెడ్ కలర్ని. ఇది మొత్తానికి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే కంప్లీట్లీ స్కిప్ చేసుకోండి. యాడ్ చేసుకుందాం కర్డ్ని అయితే నేను జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం యాడ్ చేసి నేనైతే బైండ్ చేశాను. సో నాకేమో అది బైండ్ అవ్వట్లేదు. సో ఇంకా నేనైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. సో అలా యాడ్ చేసుకొని నేను మొత్తాన్ని అయితే ఇలా కలిపి మ్యారినేట్ చేసి కొంచెం సేపు అయితే సైడ్కి పెట్టుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను మొత్తానికి బైండ్ అయితే చేసుకున్నాను. సో అక్కడైతే మా పాప మధ్యలో చూస్తుంది, బాగుంది అని చూపిస్తుంది. సో ఆమెకైతే జాయింట్స్ అయితే చాలా ఇష్టం. సో అది ఎప్పుడు కేఎఫ్సి చికెన్దే అడుగుతుంది. అది బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో కూడా నాకు అర్థం కాదు. సో అందుకని నేనేమో అది కాస్త అవాయిడ్ చేస్తాను. ఆమె జాయింట్ అంటే మొత్తానికి ఆయిల్లో ఫ్రై చేయడానికి కూడా నాకు అంత అలా అనిపించదు, ఎందుకు అంత ఆయిల్ ఇవ్వడం చిన్న పాపకి అని. సో ఇలా అయితే నేనైతే ఫ్రై చేసి ఆమెకైతే జాయింట్స్ ఇచ్చేస్తాను. ఇది సేమ్ మాకు బయట తీసుకున్నదే అదే టేస్ట్ వస్తుంది. సో ఇది ఏమో నేను యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ కాస్త వేసుకొని యాడ్ చేసుకున్నా. ఇందులోనే నేనైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నిటిని నేనైతే కలిపి సైడ్కి పెట్టుకుంటా. మీ దగ్గర ఎంత టైం ఉంటే అంత టైం పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ టైం, దెన్ అయితే ఒక 15 minutes to half an hour అయితే కన్ఫామ్గా అయితే దీన్ని అయితే మ్యారినేట్ చేయండి. ఇంకా టైం ఉంటే మాత్రం యూ కెన్ మ్యారినేట్ ఫర్ ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. సో అక్కడైతే నేను ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ని కూడా పింకిష్ కలర్లో వచ్చేదాకా అయితే నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నా. సో అదైతే ఆపేసాను. సో ఇక్కడైతే నేను చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నా. నాకైతే టైం లేదు. సో నేనైతే హాఫ్ అన్ అవర్ వరకే దీన్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టాను. మీరు ఓవర్ నైట్ చేసుకుంటే మాత్రం ఫ్రీజర్లో పెట్టేయండి. సో మార్నింగ్కి యూ ఆల్ కెన్ అప్పటికైతే చికెన్ అనేది జ్యూసీ అయిపోతుంది. సో నేనైతే 15 minutes అలా 15 to 30 minutes అయితే సైడ్కి పెట్టుకున్నా. సో ఇప్పుడైతే ఈ జాయింట్స్ అన్నిటినీ నేను ఇలా తీసి ఒక్కొక్కటి అయితే ఇలా ప్లేస్ చేసుకున్నా. ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఆయిల్ ఒక్కటే పోసేసి మొత్తానికి ఇలా చేసేసి అలా ఫ్రై చేసుకోకుండా ఇలా చేసుకుంటే కూడా అంతే టేస్ట్గా అనిపిస్తుంది. సో ఇలా కూడా మీరు జాయింట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మొత్తం మేము స్టీమ్ కవర్ చేసుకుంటూ కుక్ చేసుకుంటాం. సో అదైతే మొత్తానికి లోపల దాకా మంచిగా జ్యూసీగా ఇదైపోతుంది, ఏం ఫ్రై అవ్వదు అని ఎవ్వరికి డౌట్ ఏం అవసరం లేదు. సో నేను చూపిస్తాను కదా మీకు, లాస్ట్లో చూద్దు కానీ. సో ఇలా అయితే నేను కొంచెం ఇది వాటర్ వాష్ చేసి కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ ఇందులో నుంచి హై ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మంచిగా ఆ వాటర్ ఆ బయటకు వచ్చేసేదాకా అయితే మేము హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా చికెన్లో నుంచి.
చూసారు కదా, కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఫ్లేమ్ అయితే హైగానే ఉంది. మాది ఒక 5 to 10 minutes అయితే పట్టింది అది వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి. ఆయిల్ కూడా మంచిగా సెపరేట్ అవుతుంది. సో అది మొత్తానికి ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మొత్తానికి మంచిగా కలుపుకొని ఇంకొకసారి మళ్ళీ ఓ మూత పెట్టేసి విల్ కవర్ ఇట్ అండ్ విల్ స్టాప్ ఇట్. అండ్ మళ్ళీ కొన్నిసేపటి తర్వాత అది మొత్తం అయ్యాక ఇదైతే ఈ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. అయితే వాటర్ అయితే యాడ్ చేస్తాను. మళ్ళీ ఆ వాటర్ని కవర్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఇలా అయితే ఆయిల్ సపరేట్ అయ్యేలాగా అయితే మేమైతే ఇలా కవర్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకుంటూ వచ్చాము. దీంట్లో నుంచి అయితే ఆయిల్ అయితే మంచిగా సెపరేట్ అవుతుంది. సో ఇంకా మీరు పీస్ చూసుకోండి, పీస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మేమైతే కవర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మంచిగా వేసిన వాటర్ అయితే డ్రై అయిపోయింది. సో ఇప్పుడు పీస్ అయితే సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము కావాలనుకుంటే మధ్య మధ్యలో 1 or 2 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మీకైతే చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వాటర్ కాస్త డ్రైన్ అవుతూ వచ్చింది అండ్ వాటర్ అనేది తగ్గుతుంది, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా అంతవరకు అయితే మీరు ఫ్రై చేసుకుంటూ వెళ్ళండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే జాయింట్ అనేది ఇది మొత్తం జ్యూసీగా అయిపోతుంది అండ్ సాఫ్ట్ సాఫ్ట్లో అయిపోతుంది. సో మీరు ఇలా చేసుకుంటూ, సో నేనైతే అన్నాను కదా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామని మధ్యలో, కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కంప్లీట్లీ స్కిప్ కూడా చేసుకోవచ్చు. ముందేసిన ఆయిల్లోనే మీరైతే ఫ్రై చేసుకోవచ్చు. సో నేనైతే మధ్యలో 2 times అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో ఇలా అయితే యాడ్ చేసుకుంటూ అది వాటర్ మొత్తం డ్రై అయ్యేలాగా అయితే నేనైతే ఫ్రై చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా ఇదే ప్రాసెస్ అండి. మీకు అది పీస్ అనేది సాఫ్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు జస్ట్ కవర్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగే నేనైతే మొత్తం రెసిపీని ఇంత క్రిస్ప్ అయ్యేలాగా అయితే నేనైతే చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత టర్న్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ దాకా తీసుకొచ్చాను. వీడియో నచ్చితే 2 like, share, subscribe ఈజీగా అయిపోతుంది కదా.